మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సాధారణంగా మోకాల నొప్పులు అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది ఉంటుంది. సో అయితే పెయిన్ కిల్లర్స్ను వాడడం, లేదనంటే లేటెస్ట్గా అందుబాటులోకి వచ్చినటువంటి పిఆర్పి ట్రీట్మెంట్స్ కావచ్చు, లేదంటే సర్జరీ. సో ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. బట్ దీనికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ఇంకొక ట్రీట్మెంట్ కూడా అందుబాటులోకి వచ్చేసింది. అదే రేడియేషన్ థెరపీ. రేడియేషన్ థెరపీ అని అంటే అది క్యాన్సర్కి ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ కదా అని అందరూ ఆలోచిస్తూ ఉండొచ్చు. బట్ అది కూడా మోకాల నొప్పులు తగ్గిస్తుందని ఇటీవల కాలంలో వినడం జరిగింది. ఎలా ఇది సాధ్యం అవుతుంది, సో ఏ రకంగా పనిచేస్తుంది, ఎవరు తీసుకోవచ్చు, ఎవరు తీసుకోకూడదు, దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ప్రశాంత్ గారు. హలో సార్. హలో అండి. సార్, ఇది నిజంగా న్యూ సబ్జెక్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు వరకు వైద్య రంగం నిజంగానే కొత్త పుంతలు తొక్కుతూ వస్తుంది. అందులో భాగంగా ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి కొత్తది వస్తూనే ఉన్నాయి. వైద్య విధానంలో చేంజెస్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. సో ఇప్పుడు మీరు కొత్తగా ఈ రేడియేషన్ థెరపీతో కూడా ఇది సార్ట్అవుట్ చేయొచ్చు ప్రాబ్లమ్ అని అంటే నిజంగా ఆశ్చర్యమే అని అనిపించింది. ఏ రకంగా జరుగుతుంది, ఎలా ఇస్తారు ఇది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఈ రేడియేషన్ ట్రీట్మెంట్ అనేది మోకాల నొప్పులకి ఎప్పటి నుంచో ఇస్తున్నారు. ఒక 30-40 సంవత్సరాల నుంచి ఇస్తున్నారు. చాలా మంది తెలియదు. యూరోపియన్ కంట్రీస్ ఎస్పెషలీ జర్మనీ, స్పెయిన్, యూకేలో కామన్గా ఇస్తారు. ఇది మోకాళ్ళ నొప్పులకి ఈ రేడియేషన్ అనేది చాలా కామన్గా ఇస్తారు. మరి మన దగ్గర ఎందుకు అంత ప్రాచుర్యంలోకి రాలేదు? ఇప్పుడిప్పుడు వస్తుందండి. ఎందుకంటే అన్ఫార్చునేట్లీ మన దగ్గర మోకాల నొప్పులు చాలా ఎక్కువ కామన్ అనమాట. మీరు చూస్తుంటారు ఎవ్రీ అదర్ పర్సన్ ఒక ఏజ్ వచ్చాక మోకాల నొప్పులు ఉంటాయి. అన్ఫార్చునేట్లీ చాలా మంది సర్జరీస్కి వెళ్తారు. ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇందులో 4 గ్రేడ్స్ ఉంటాయి. 1, 2, 3, 4 అని. 4వ గ్రేడ్ అంటే అరుగుదల, పూర్తిగా గుజ్జు అంటే కార్టిలేజ్ అంటారు. మొత్తం అరిగాక దానికి మటుకు సర్జరీకి వెళ్ళాలి, తప్పదు. బట్ ఈ గ్రేడ్ 2, గ్రేడ్ 3లో ఏంటంటే చాలా మందికి సర్జరీ అంత అవసరం ఉండదు. అట్లని వాళ్ళు పాపం నొప్పులతో బాధపడుతుంటారు. వాళ్ళకి ఏంటంటే ఆ పెయిన్ కిల్లర్స్ అనేది ఎక్కువ కాలం పాటు యూజ్ చేయలేరు. ఆ NSAIDs అంటే చాలా మందికి తెలిసి ఉంటుంది. బ్రూఫెన్ అంటారు, ఐసిక్లోఫినాక్ అని. ఎక్కువ కాలం పాటు ఒక వారం 10 రోజుల వరకు అయితే ఓకే. ఎక్కువ కాలం యూజ్ చేస్తే గ్యాస్ట్రైటిస్ వస్తుంది, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. అట్లాగే కొందరు ఏంటంటే ఇంజెక్షన్స్కి వెళ్తారు అనమాట. ఆ జాయింట్స్లో ఏంటంటే స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ కానీ ఇట్లా వేరే, అది కూడా కొంచెం ఇన్వేసివ్ ప్రొసీజర్. ఒకటి ఎక్కువ కాలం పాటు కూడా పనిచేయదు. వాళ్ళకి రిపీటెడ్గా ఇంజెక్షన్స్ అనేటివి అవసరం పడుతున్నాయి. కాకుండా ఈ సింపుల్ ట్రీట్మెంట్ ఏంటంటే ఈ రేడియేషన్ ట్రీట్మెంట్ పేరుకి అట్లా ఉంటుంది, కానీ సింపుల్ ఎక్స్రే చేసినట్టే ఉంటుంది. మామూలుగా ప్రతి ఒక్కరు మోకాలు నొప్పులు అంటే మోకాలకి ఎక్స్రే చేస్తారు కదా, అట్లాగే ఉంటుంది ట్రీట్మెంట్. ఏం నొప్పి ఉండదు, ఏముండదు. ఒక 6 సిట్టింగ్స్ ఉంటాయండి. వారానికి 2 కానీ 3, ఒక 6 సిట్టింగ్స్, రోజుకి 5 నిమిషాలు ట్రీట్మెంట్. అది ఇచ్చామంటే చాలా కాలం పాటు, కనీసం కొందరికి సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు రిలీఫ్ ఉంటుంది. ఇంకోటి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ప్రొసీజర్ మళ్ళీ రిపీట్ కూడా చేయొచ్చు. దీనికి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు అనమాట. సింపుల్గా ఒక ఎక్స్రే చేసుకున్నట్టు ఉంటుంది అంతే. సో ఇది వెరీ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్, 0 సైడ్ ఎఫెక్ట్స్. అంటే మామూలుగా క్యాన్సర్కి ఇచ్చేటువంటి ట్రీట్మెంట్స్లో ఈ రేడియేషన్ కనుక ఇవ్వగానే తీసుకుంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్తారు కదా, మరి అలాంటప్పుడు ఇదే థెరపీ దీనికి అప్లై చేసేటప్పుడు సైడ్ ఎఫెక్ట్స్? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. మేము ఇందులో ఇచ్చే డోస్ ఎంత అంటే, క్యాన్సర్కి ఇచ్చే ట్రీట్మెంట్ డోస్లో 5% డోస్, లెస్ దెన్ 5%. మీకు జస్ట్ అందులో ఒక 60 నుంచి 70 గ్రే అనేది మామూలుగా మా రేడియేషన్ మెజర్మెంట్స్, డిస్టెన్స్ ఎట్లా, వెయిట్ కేజీ ఎట్లా అంటారు, అట్లా 60 నుంచి 70 గ్రే ఇచ్చామనుకోండి. ఇందులో మనం ఇచ్చేది ఏంటంటే 3 గ్రే, అంటే లెస్ దాన్ 5% అనమాట. ఆ 3 గ్రే కూడా ఒక 6 సిట్టింగ్లో డివైడ్ చేసి ఇస్తాం. వారానికి 2 కానీ 3 సార్లు కానీ 2 వారాల్లో ఇస్తాం అట్లాగా. సో 0 సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. ఈ డోస్ అనేది చాలా అంటే చాలా తక్కువ, ఏమి కాదు అసలు. ప్లస్ ఏంటంటే మనము ఆ మోకాలు, హిప్ జాయింట్స్ కూడా ఇస్తాము. ఆ భాగంలో వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండేదానికి నార్మల్ స్ట్రక్చర్స్ ఏమి ఉండవు అనమాట. చుట్టూ ఉన్న స్ట్రక్చర్స్ ఆ డోస్ టాలరేట్ చేస్తుంది. పెద్ద ఆల్మోస్ట్ ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. సార్, ఇప్పుడు పిఆర్పీకి వచ్చేటప్పటికల్లా సో అరిగిపోయిన కార్టిలేజ్ ఏదైతే ఉంటుందో సో దాన్ని కొంచెం రీజనరేట్ చేయడానికి మన ప్లాస్మా థెరపీ అనేది చేస్తూ ఉంటారు. సో సర్జరీ వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా సో ట్రాన్స్ప్లాంట్ అనేది చేసుకుంటూ ఉంటారు. వెరాజ్ ఇప్పుడు ఈ రేడియేషన్ థెరపీ చేయటం వల్ల ఏం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ఏం చేస్తారు? ఓన్లీ ఫర్ అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్ మాత్రమే తగ్గిస్తారా, ఏం చేస్తారు? చెప్పాను కదా, ఎప్పుడైతే గుజ్జు మొత్తం అరిగిపోయిందో అప్పుడు వాళ్ళు సర్జరీకి పోవాల్సింది. ఆ స్టేజ్లో మనం రేడియేషన్ ఏం చేయలేము. కానీ 2-3 దశల్లో ఉంది కదండి, అంటే కొంచెమే అరుగు ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటుంది.
ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే చాలా మంది మీరు చూస్తూనే ఉంటారు, వాళ్ళు అసలు ఏ పని చేయలేరు, సింపుల్ వాకింగ్ కూడా చేయలేరు, మెట్లు వదిలేసి సింపుల్ వాకింగ్ కూడా చేయలేరు. అసలు నడవడం వాళ్ళు సెడెంటరీ లైఫ్ కి అలవాటు పడుతున్నాం. దానివల్ల ఏంటంటే వెయిట్ గెయిన్ ఉంటుంది. వెయిట్ గెయిన్ వల్ల అదే కాకుండా టైప్ 2 డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్, ఇట్లాంటి ఎక్కువ నడవడం కాకుండా ఎక్కువ మొబిలిటీ ఉండకపోవడం వల్ల ఉండే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే మనం ఈ రేడియేషన్ ఇస్తున్నామో పెయిన్ కంట్రోల్ అవుతుంది. ఎస్పెషల్లీ మనం ఇచ్చే రేడియేషన్ ఆ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గిస్తుందండి. అక్కడ ఎప్పుడైతే ఆ కొంచెం అరుగుదల ఉండి అక్కడ కొంచెం డ్యామేజ్ స్టార్ట్ అయిందో అక్కడ ఈ WBC సెల్స్ అని, మ్యాక్రోఫేజెస్ అని ఇవన్నీ వచ్చేసి కొన్ని సైటోకైన్స్ అని కొన్ని కెమికల్స్ సెక్రీట్ చేస్తాయి అన్నమాట. దానివల్ల ఆ రెడ్నెస్ కానీ, నొప్పి కానీ ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడైతే మనం రేడియేషన్ ఇస్తున్నామో ఆ సెల్స్ ఆ సెక్రీట్ చేసేది ఆ సెల్స్ను మనము డిస్ట్రాయ్ చేస్తాం అనమాట, ఏదైతే ఇన్ఫ్లమేటరీ సెల్స్. ఎప్పుడైతే నొప్పి ఉండదో వాళ్ళు పేషెంట్ రెగ్యులర్గా మొబిలిటీ చేస్తారు. ప్లస్ ఏంటంటే వాళ్ళు వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే ఈ మోకాళ్ళ అరుగుదలకి వెయిట్ గెయిన్. వాళ్ళు మిగతా పద్ధతి వల్ల ఎప్పుడైతే వెయిట్ తగ్గించుకుంటారో ప్లస్ కొంచెం ఫిజియోథెరపీ చేసుకుంటారు, ఎందుకంటే నొప్పి ఉండదు కాబట్టి వాళ్ళు మంచి ఫిజియోథెరపీ అయితే చేసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే అది కొంచెం రివర్సిబుల్ అవుతుంది అనమాట యాజ్ ఇట్ ఈస్. అంటే ఆపరేషన్ అంత స్టేజ్కి పోకుండా వాళ్ళు రికవర్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. అంతకాలం పాటు వాళ్ళు ఈ టాబ్లెట్స్, స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ వేసుకునే దానికన్నా దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, వాళ్ళకి ఆ టైం అనేది ఉంటుంది అనమాట. అంటే రేడియేషన్ థెరపీతో పాటుగా సైమల్టేనియస్ గా ఫిజియోథెరపీ కూడా తీసుకోవాల్సిన నెసెసిటీ ఉంటుందా, అవసరం ఉండదా? ఇంకా నో అది కంపల్సరీ చేయాలి. ఎప్పుడైతే మనం రేడియేషన్ నొప్పి తగ్గుద్ది అనమాట, వాళ్ళు రెగ్యులర్ వాకింగ్ యాక్టివిటీస్ కానీ, వెయిట్ లాస్ వేరే పద్ధతులు ఉంటాయి కదా, అవి ఫాలో అవుతారు. ఎప్పుడైతే అది తగ్గినందుకు వాళ్ళకి గుడ్ రిలీఫ్ అనేది ఉంటుంది అనమాట. సో ఇంకా తర్వాత మెడికేషన్ కూడా నెసెసిటీ ఉండదు అంటారా? అగైన్ అది వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు అండి మోకాలు నొప్పులు ఎవరికి వస్తాయంటే ఎక్కువ ఒబేసిటీ ఉండే వాళ్ళకి, ఆడవాళ్ళలో ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అన్ఫార్చునేట్లీ మన బాడీ థియరీ అంత అనమాట, మన మజిల్ మీద పని చేయమన్నమాట. మన మజిల్ చాలా వీక్గా ఉంటుంది. ఎప్పుడైతే ఒక ఏజ్కి వచ్చారో మజిల్ వీక్నెస్ ఎంత ఉంటుందో అప్పుడు ఆ రాపిడ్ ఎక్కువ అరుగుదల ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మనకి ఆ మజిల్స్ స్ట్రెంగ్త్ ఎప్పుడు ఉంటుందో అప్పుడు దాని మీద ఆ ఎఫెక్ట్ అనేది అంత ఉండదు. అందుకే మీకు చాలా మంది కామన్ పబ్లిక్ తెలిసి ఉంటుంది, ఫస్ట్ వాళ్ళు ఒక ఆర్థోపెడిషన్ దగ్గరికి మోకాలు నొప్పులు అని వెళ్ళంగానే వాళ్ళు ఏం చెప్తారంటే ఫిజియోథెరపీ కొన్ని ఎక్సర్సైజెస్ చెప్తారనమాట. చాలా మందికి తెలిసి ఉంటుంది, ఆ పిల్లో చిన్న టవల్ చుట్టి కింద పెట్టి ఇట్లా వత్తండి, ఎందుకంటే ఆ క్వాడ్రిసెప్స్ కానీ ఈ మజిల్స్ అన్ని స్ట్రెంగ్తన్ చేసుకోండి అని చెప్తారనమాట. సో వాళ్ళు ఎవరైతే ఫిజియోథెరపీ ప్రాపర్గా చేసి మజిల్ స్ట్రెంగ్తన్ చేసుకుంటారో వాళ్ళకి ఏంటంటే అరుగుదల అనేది ప్రాసెస్ ఫాస్ట్గా అరుగుదల కాకుండా తగ్గుద్ది అనమాట. సో రేడియేషన్ థెరపీ అనేది ఇప్పుడు వృద్ధుల్లో బాగా పనిచేస్తుందా? సో ఎవరైతే సర్జరీకి వెళ్ళలేని పరిస్థితి కూడా ఉంటుందో వాళ్ళలో ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది? మామూలుగా స్టడీస్ ప్రకారం అయితే 70 to 80% పెయిన్ రిడక్షన్ ఉంటుందండి. కొంచెం 2-3 వారాలు ట్రీట్మెంట్ అయినా ఒక 2-3 వారాలు టైం పడుతుంది ఈ పెయిన్ రిలీఫ్ రావడానికి. 2 నుంచి 3 సంవత్సరాల వరకు ఉంటుంది ఆ పెయిన్ రిలీఫ్ డ్యూరేషన్. 70 to 80% మందికి తగ్గేదానికి ఛాన్స్ ఉంటుంది. అంటే టోటలీ బెడ్ రిడన్ వాళ్ళు నడుస్తారని అనేదానికి లేదు, అట్లీస్ట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది అనమాట. పెయిన్ తగ్గి, పెయిన్ కిల్లర్స్ మీద డిపెండెన్సీ తగ్గి అట్లా ఉంటుంది. మీరు చెప్పింది కరెక్ట్, ఏజ్ ఎక్కువ ఉంటుంది, బెడ్ రిడన్ ఉంటారు, ఆ సర్జరీకి చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి, కోమార్బిడ్ కండిషన్స్ అంటాము, వాళ్ళల్లో మనము ప్రయత్నం చేయొచ్చు. అట్లాగే కాకుండా చిన్న అరౌండ్ 50 years వాళ్ళకి ఎప్పుడైతే అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుందో ఎక్కువ కాలం పెయిన్ కిల్లర్స్ అవసరం లేకుండా 50+ వాళ్ళు ఇంకా సర్జరీ అంత అరుగుదల లేదు, వాళ్ళలో ఇది ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ అండి. ఏ ట్రీట్మెంట్ అయితే ఎక్కువగా ప్రాచుర్యంలోకి వస్తుందో అది స్టార్టింగ్లో తక్కువ ఉన్నప్పుడు కూడా చాలా ప్రీషియస్ అయిపోతుంది తర్వాత. సో జస్ట్ లైక్ PRP. సో స్టార్టింగ్లో చాలా తక్కువలో ఉండేది, ఇప్పుడు PRP కూడా చాలా కాస్ట్ అయిపోయింది. సో కాస్ట్ వైజ్గా చూసుకునేటప్పుడు ఇది బేర్ చేయగలుగుతామా? ఈ ట్రీట్మెంట్ నార్మల్గానే ఉంటుంది? 6 sittings కాబట్టి అంత ఎక్కువేం ఎక్స్పెన్సివ్ ఉండదండి. అరౌండ్ PRP అంత కూడా ఉండకపోవచ్చు. డెఫినెట్గా ఇది అంటే కొత్తగా వచ్చిన ట్రీట్మెంట్ కాబట్టి మనం తక్కువలోనే చేయొచ్చు, అదేమి అంత ఓవర్ ఎక్స్పెన్సివ్ అయితే ఏమి ఉండదు. సార్ మరి ఇది బాడీలో ఏ పార్ట్స్కి అంటే ఏ జాయింట్స్కి మనకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది? మనం హిప్ జాయింట్కి కూడా ఇవ్వచ్చండి. మోకాలు నొప్పులు అనే కామన్, దాని తర్వాత హిప్ జాయింట్లో కూడా ఇవ్వచ్చు మనము. ఇంకోటి ఏంటంటే చాలా కామన్ సిచ్యువేషన్ టెన్నిస్ ఎల్బో అంటారు. టెన్నిస్ ఎల్బో అంటే ఎవరైతే ఎక్కువ బ్యాడ్మింటన్, జిమ్ చేస్తారో, టెన్నిస్ ఆడతారో వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఈ లేటరల్ ఎపికాండలైటిస్ అంటారు అనమాట. ఈ మోచేతి దగ్గర లేటరల్ సైడ్ పెయిన్ చాలా సివియర్గా ఉంటుంది.
కొందరు చాలా బాధపడతారు, చాలా సివియర్గా ఉంటుంది. మీ అందరికీ గుర్తుందో లేదో, ఒక టైంలో సచిన్ టెండూల్కర్ కూడా దానికి చాలా బాధపడి ఒక 1 ఇయర్ ఏమో ఆడలేదు అసలు. అసలు ఒక బ్యాట్ మ్మ్. కూడా చేంజ్ చేశాడు. అవును. ఎవరైతే ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అంటే ఎందుకంటే ఇప్పుడు బ్యాడ్మింటన్ అనేది కామన్గా ఆడతారు, వాళ్ళకి కానీ జిమ్ చేసే వాళ్ళకి ఈ కండిషన్ ఉంటుందండి. మైల్డ్ అయితే పర్వాలేదు, మామూలు సింపుల్ పెయిన్ కిల్లర్స్, రెస్ట్ సరిపోతుంది. కొంచెం సివియర్ అయినప్పుడు మటుకు వాళ్ళల్లో ఈ రేడియేషన్ అనేది పనిచేస్తుంది. సేమ్ ఒక 5 to 6 సిట్టింగ్ సరిపోతుంది, చాలా తక్కువ డోస్ అండి. సైడ్ ఎఫెక్ట్స్ అయితే 0 సైడ్ ఎఫెక్ట్స్. సో చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఆ పెయిన్ రిలీఫ్ కూడా వచ్చాక మళ్ళీ వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. చాలా మంది చూస్తుంటాం, ఈవెన్ అథ్లెట్స్ కూడా మనకి ఎస్పెషల్లీ వెస్టర్న్ కంట్రీస్లో ఎవరికైతే ఈ ప్రాబ్లం వచ్చిందో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ రెగ్యులర్ యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. సో వెరీ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్, కామన్ కండిషన్ అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి మోకాల నొప్పులకు వచ్చినటువంటి ఒక ప్రత్యామ్నాయ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది మనకి ఏ రకంగా యూస్ఫుల్గా ఉంటుందో ఈ విషయాలన్నీ ఇంత క్లారిటీగా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.